నమస్తే. నేషనల్ హైవే నంబర్ 516 దీనికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అనేటువంటిది ఈరోజు న్యూస్ పేపర్‌లో పబ్లిష్ చేయబడింది. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది థంబ్‌నెయిల్‌లో చూపించినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకప్పటి విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఉన్నటువంటి పాడేరు నుంచి అరకు ఈ ఏరియాకి సంబంధించినటువంటి ఈ సెక్షన్‌లో రోడ్ వైడనింగ్ కోసం అని చెప్పి తీసుకుంటున్నటువంటి యొక్క ల్యాండ్ రిలేటెడ్ నోటిఫికేషన్. మన థంబ్‌నెయిల్‌లో చూపించినట్లుగా ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరిగింది. 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే మొట్టమొదటిసారిగా భూమిని సేకరించడానికి అని చెప్పి ఇస్తున్నటువంటి ఒక నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ నోటిఫికేషన్ ఈ పేపర్‌లో ఈరోజు పబ్లిష్ చేయబడింది అనేటువంటి దాని వివరాలను ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఈరోజు అంటే 12 డిసెంబర్ 2024 నాటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో, ఇది 12 డిసెంబర్ 2024 నాటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో పేజ్ నంబర్ 3లో ఆంధ్రప్రదేశ్ యొక్క మెయిన్ ఎడిషన్ యొక్క పేజ్ నంబర్ 3లో ఇది పబ్లిష్ చేయబడింది. ఇది ఆన్‌లైన్ ఎడిషన్‌గా నేను చూడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలను మనం చూసుకున్నట్లయితే దీనిలో నేను ఇంతకు ముందే చెప్పాను. ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్. దానికి సంబంధించినటువంటి వివరాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈ వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎస్ఓ 5308 జాతీయ రహదారుల చట్టం 1956 అంటే 48 ఆఫ్ 1956 యొక్క సెక్షన్ 3A యొక్క సబ్‌సెక్షన్ 1 ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం దిగువ షెడ్యూల్‌లో ఇవ్వబడిన సంక్షిప్త వివరణ ప్రకారం భూమి ప్రజా ప్రయోజనార్థం అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాతీయ రహదారి నంబర్ 516 యొక్క పాడేరు నుండి అరకు ఇది కిలోమీటర్లు 2.400 మీటర్ల నుంచి అంటే 2 కిలోమీటర్ల 400 మీటర్ల పాయింట్ నుండి కిలోమీటర్ల 51.772 అంటే 51 కిలోమీటర్ల 772 మీటర్ల పాయింట్ వరకు ఈ సెక్షన్ యొక్క నిర్మాణం. అయితే ఈ నిర్మాణంలో ఇది వెడల్పు చేయడం 2 వరుసలు మొదలగునవి అనేటువంటి వివరాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ 516 అనేటువంటి యొక్క హైవే ఉంది కాబట్టి ఇది బ్రౌన్ ఫీల్డ్ హైవే. ఇది రోడ్ వైడనింగ్ కోసం అని చెప్పేసేసి ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ నిర్మాణం, నిర్వహణ, మేనేజ్‌మెంట్ మరియు ఆపరేషన్ కొరకు అవసరమై ఉన్నదని సంతృప్తి చెందిన తరువాత ఇందు మూలంగా అట్టి భూమిని సేకరించుటకు తన ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నది అంటూ సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతోంది. సదరు భూమిలో ఆసక్తి గల ఎవరైనా వ్యక్తి అధికారిక రాజపత్రంలో ఇటు నోటిఫికేషన్ ప్రచురణ తేదీ నుండి అంటే ఇవాటి నుంచి 21 రోజులలోపు సదరు చట్టం యొక్క సెక్షన్ 3C యొక్క ఉప సెక్షన్ 1 క్రింద పైన ఉద్దేశం కొరకు అట్టి భూమి ఉపయోగమునకు అభ్యంతరం తెలుపవచ్చును. అంటే ఈ 3C సెక్షన్ ప్రకారంగా ఇచ్చినటువంటి కండిషన్ ఏమిటి అంటే తమ యొక్క ఈ సర్వే నంబర్‌లు ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో తమ భూమిని ఎందుకని చెప్పి ల్యాండ్ ఈ రోడ్ వైడనింగ్ కోసం అని చెప్పి వాడుకోకూడదో తమకున్నటువంటి అభ్యంతరం ఏదైతే ఉందో ఆ అభ్యంతరాన్ని తెలియజేయడానికి అవకాశం ఇవ్వబడుతోంది అని చెప్పబడుతోంది. ఇక ఈ థర్డ్ పారాగ్రాఫ్‌లో అట్టి ప్రతి అభ్యంతరం రాతపూర్వకంగా సమర్థ అథారిటీ అనగా సబ్ కలెక్టర్ పాడేరు వారికి తెలియజేయవలెను. ఈ భూ యొక్క సేకరణ బాధ్యత ఈ సబ్ కలెక్టర్ వారికి అప్పచెప్పడం జరిగింది. పాడేరు సబ్ కలెక్టర్ గారికి. సో వారికి ఇది ఒక రాతపూర్వకంగా ఈ అభ్యంతరాలను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరియు అందుకు సంబంధించిన కారణాలను పొందుపరచవలెను. అంటే ఇది రాతపూర్వకంగా తమ భూమిని ఎందుకు తీసుకోకూడదో ఆ వివరాల్ని మెన్షన్ చేయాలి. మరియు సమర్థ అథారిటీ స్వయంగా లేదా న్యాయవాది ద్వారా గాని వినుటకు అభ్యంతరదారుకు అవకాశం ఇక్కడ ఇవ్వవలెను అని వచ్చింది. కానీ ఇస్తారు అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. అవకాశం ఇవ్వవలెను మరియు అట్టి అభ్యంతరాలను విచారించిన తర్వాత మరియు అట్టి తదుపరి విచారణ చేసిన తర్వాత సమర్థ అథారిటీ అవసరమని భావిస్తే ఉత్తర్వు ద్వారా అభ్యంతరాలను అనుమతించవచ్చును లేదా తిరస్కరించవచ్చును. అంటే ఈ పారాగ్రాఫ్ ఎండ్ అయింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే ఈ తమ యొక్క అభ్యంతరం ఏదైతే ఉందో తమ భూమిని ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి వీరు భావిస్తున్నారో భూ యజమాని లేదా దానితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి దానికి సంబంధించినటువంటి వివరాలను ఒక పేపర్ మీద రాసేసుకొని డైరెక్ట్‌గా సమర్థ ప్రాధికారిగా వ్యవహరిస్తున్నటువంటి ఇక్కడ సబ్ కలెక్టర్ గారిని కలిసి వారికి డైరెక్ట్‌గా వారితో చెప్పవచ్చు. లేదా ఒకవేళ భూ యజమానికి కానీ ప్రయోజనం ఉన్నటువంటి ఇతర వ్యక్తికి కానీ సబ్ కలెక్టర్ గారిని కలిసే అవకాశం లేని పక్షంలో వారి తరఫు నుంచి ఒక లీగల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉంటారో ఒక న్యాయవాది ద్వారా కూడా తమ యొక్క అభ్యంతరాన్ని తెలియజేసేందుకు అవకాశం ఇవ్వబడుతుంది అని చెప్పబడుతోంది. అదేవిధంగా ఈ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సబ్ కలెక్టర్ గారు విన్న తర్వాత వారు అవసరమని భావించినట్లయితే దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని
ఆ అభ్యంతరాన్ని యాక్సెప్ట్ చేయటం కానీ అంటే అనుమతించడం కానీ లేదా రిజెక్ట్ కానీ చేయవచ్చు అని చెప్తోంది ఈ థర్డ్ పారాగ్రాఫ్. నెక్స్ట్ ఈ ఫోర్త్ పారాగ్రాఫ్ ఇస్తున్నటువంటి అంశం ఏమిటంటే, మరియు సదరు చట్టం యొక్క సెక్షన్ 3C యొక్క సబ్సెక్షన్ 2 క్రింద సమర్థ అథారిటీ ద్వారా చేయబడే ఏదైనా ఉత్తర్వు తుదిగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఏ ప్రాసెస్ అయితే నడిచిందో, అంటే ఎంక్వైరీ అవసరమైతే ఎంక్వైరీ వేయడం, ఆ ఎంక్వైరీలో ఉండేటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ అబ్జెక్షన్ని యాక్సెప్ట్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ చేసిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అదే ఇంకా ఫైనల్ అనేటువంటిది ఈ పాయింట్ ఉంది. ఈ నోటిఫికేషన్ కిందకు వచ్చి సేకరించబడుతున్న భూమి ప్లాన్ మరియు ఇతర వివరాలు లభిస్తాయి. అంటే యాక్చువల్‌గా దీని అర్థం ఏంటంటే, ఈ సమర్థ ప్రాధికారిగా వ్యవహరిస్తున్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో పాడేరులో, అక్కడ ఈ భూమికి సంబంధించినటువంటి ప్లాన్‌లు, వివరాలు కూడా దొరుకుతాయి అని చెప్పేసేసి చెప్పబడుతోంది. మరియు సమర్థ అథారిటీ యొక్క పైన పేర్కొనబడిన కార్యాలయం వద్ద ఆసక్తి గల వ్యక్తులు తనిఖీ చేసుకోవచ్చును. దానికి సంబంధించినటువంటి దాన్ని మీరు చూసుకోవచ్చంటూ ఇక్కడ షెడ్యూల్‌ని మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో NH 516E యొక్క పాడేరు నుండి అరకు వరకు ఇది కిలోమీటర్లు 2.400 నుండి కిలోమీటర్లు 51.772 వరకు ఉన్నటువంటి ఈ సెక్షన్ మార్గంలో వచ్చే నిర్మాణములతో లేదా లేకుండా సేకరించబడే భూమి యొక్క సంక్షిప్త వివరణ అంటూ ఇచ్చారు. ఇది నిర్మాణములతో అంటే ఈ భూమిలో కొన్ని ఇళ్ళు లాంటివి ఉండవచ్చు, లేదా వ్యవసాయ క్షేత్రాల్లో పొలంలో కొన్ని ఇళ్ళు లాంటివి ఉండవచ్చు, అలాగే బోర్‌వెల్స్ కానీ లేదా గొట్టపు బావులు గాని ఇట్లాంటివి కూడా నిర్మాణాల కింద పరిగణించబడతాయి. అలాగే కొన్ని చెట్లు ఇట్లాంటి వివరాలు కూడా ఉండొచ్చు వాటికి సంబంధించినవి. అట్లాంటి వాటితో కలిపి లేదా అవి లేకుండా ఉండేటువంటి భూమిని సేకరించబడుతున్నటువంటి వివరణాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇచ్చినటువంటి వివరం మొత్తం కూడా ఇది ఒక క్యూఆర్ కోడ్ లోపల మనకి ఇక్కడ చూపించడం జరిగింది. మన వ్యూయర్స్ కోసం అని చెప్పేసి నేను ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసినప్పుడు మొత్తం ఒక 11 పేజీల నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ 11 పేజీల నోటిఫికేషన్‌లో కూడా ఇది మొదటిగా హిందీ, తర్వాత ఇంగ్లీష్, తర్వాత తెలుగు ఈ 3 భాషల్లో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఈ 11 పేజీల్లో ఉంది. అందులో మొదటి పేజీ ఎలాగో ఇదే మళ్ళీ నోటిఫికేషన్ అనేటువంటిది పబ్లిష్ అయ్యి ఉంటుంది. మిగిలినటువంటి పేజెస్‌లో మాత్రమే ఇది మనకు నోటిఫికేషన్ యొక్క వివరం కనిపిస్తోంది. అయితే మన వ్యూవర్స్ కోసం అని చెప్పి నేను తెలుగుకు సంబంధించినటువంటి డీటెయిల్స్‌ని స్కాన్ చేశాను. ఆ స్కాన్ చేసిన వాటిని నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్‌ని పరిశీలించేద్దాం. ఇది రూట్ మ్యాప్. ఇక్కడ ఉన్నటువంటి పాడేరు ప్రాంతం నుంచి ఈ హుకుంపేట, తర్వాత ఈ రంగశీల, డుంబ్రిగూడ ఈ ప్రదేశం నుంచి ఇక్కడ ఉన్నటువంటి అరకు వ్యాలీ వరకు సంబంధించినటువంటి ఈ ఏరియాలో రోడ్ వైడనింగ్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎలా ఉందనేది మనం చూసినట్లయితే ఇది పేజీ నంబర్ 7లో ఉన్నటువంటి యొక్క నోటిఫికేషన్. ఈ పేజీ నంబర్ 7, ఇది పేజీ నంబర్ 8. సారీ. పేజీ నంబర్ 7, పేజీ నంబర్ 8కి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనం ఈ వివరాల్ని ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని చింతల వీధి గ్రామం, అలాగే హుకుంపేట మండలానికి సంబంధించినటువంటి బర్మానుగూడ అనేటువంటి యొక్క గ్రామం, అలాగే ఇదే హుకుంపేట మండలంలో హుకుంపేట గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని సర్వే నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి 2 భాగాలు చూసుకున్నట్టయితే నెక్స్ట్ పేజీలో అంటే పేజీ నెంబర్ 8లో చూసుకున్నట్టయితే ఇదే హుకుంపేట మండలానికి సంబంధించినటువంటి గడుగుపల్లి అనేటువంటి గ్రామం, అలాగే ఇదే హుకుంపేట మండలంలోని పెద్ద గరువు అనేటువంటి గ్రామం, ఇదే హుకుంపేట మండలంలో బలోర్జా అనేటువంటి గ్రామం, అలాగే హుకుంపేటకు సంబంధించినటువంటి రంగశీల, అలాగే డుంబ్రిగూడ మండలానికి సంబంధించిన వరకు కూడా బిల్లాపుట్టు అనే గ్రామం, అదే డుంబ్రిగూడకు సంబంధించి కోసంగి గ్రామం, అలాగే డుంబ్రిగూడకు సంబంధించిన డుంబ్రిగూడ గ్రామం, అలాగే డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రాంతం, అలాగే అరకు వ్యాలీలోని కుంటుమలనుగూడ అనేటువంటి ములనుగూడ అనేటువంటి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్‌ని ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకా కొన్ని పేజెస్ చూసుకున్నట్టయితే విడిగా ఒక పేజీలో చూసుకుంటే అరకు వ్యాలీ మండలానికి సంబంధించేసి కొత్త వలస గ్రామానికి సంబంధించి కొన్ని సర్వే నెంబర్లు, అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ మండలంలో కుసుమ వలస అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఒక సర్వే నెంబరు, అలాగే నెక్స్ట్ ఇంకొక ప్రాంతం ఇది అరకు వ్యాలీ మండలంలోని బోసుబెడ అనేటువంటి గ్రామానికి సంబంధించిన వరకు ఒక సర్వే నెంబర్ని మెన్షన్ చేస్తూ ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఈరోజు అంటే 12 డిసెంబర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది 12 డిసెంబర్ 2024 నాటి ఇది పేజీ నెంబర్ 3లో ఉంది. ఒకవేళ ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ యొక్క హార్డ్ కాపీ మామూలు న్యూస్ పేపర్ దొరకనట్లయితే డైరెక్ట్గా మనం ఆన్లైన్లో ఆంధ్రప్రభ అని టైప్ చేసేసి
ఈ డేట్ న్యూస్ పేపర్ని సెర్చ్ చేసేసి దీనిలో మనం నోటిఫికేషన్ పొందొచ్చు. అందులో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే ఈ వివరాలు మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే దీనికి సంబంధించినటువంటి లింక్‌ని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి దీని ద్వారా కూడా డైరెక్ట్‌గా మీరు యాక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంకొక చిన్న ఆహ్, విషయం ఏమిటంటే ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పాను కదా! దీని తర్వాత రాబోయేటువంటి యొక్క రోజుల్లో 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్ చాలా రేర్‌గా 3E టైప్ ఆఫ్ నోటిఫికేషన్ ఇవి కూడా వస్తాయి. దీనికి సంబంధించినటువంటి యొక్క ఈ భూసేకరణకు సంబంధించినటువంటి యొక్క వివరాలతో నోటిఫికేషన్‌లు వచ్చేందుకు వస్తాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియో చేసినప్పుడు ఆ వీడియో మీకు వెంటనే అందుబాటులోకి రావడం కోసం అని చెప్పి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్‌ని యాక్సెప్ట్ చేసినట్టయితే వెంటనే మీకు ఈ సమాచారం అందుతుందని తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉందనుకున్నప్పుడు దీన్ని షేర్ చేస్తారని, ఇతరులకు కూడా తెలియజేస్తారని భావిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.